అందరికీ నమస్కారం. నా పేరు కొత్తపల్లి బాలనర్సయ్య. మాది చిన్నరామంచెర్ల గ్రామం, మా మండలం బచ్చన్నపేట, జిల్లా వరంగల్. నేను గత 6-7 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయంలోని చేయడం జరుగుతుంది. ఏం చేస్తున్నావు బాలనర్సయ్య? మొన్న అజోలా కొంచెం వేసింటి ఇంట్లో అయితే వాటికి 5 రోజులు అవుతుంది. అయితే ఇగురు ఎంతవరకు వచ్చింది చూస్తున్నా. అయితే ఇగురు వచ్చింది మంచిగానే, కానీ ఇంకో ఇట్లా మొత్తం అజోలా పచ్చ కావడానికి ఇంకో 4-5 రోజులు పట్టేటట్టుంది. పట్టిన తర్వాత ఈ అజోలా తీసుకుపోయి ఇంకో పొలంలో వేయాలి. ఇంకో పొలంలో ఉంది, ఇంకో పొలంలో వేయడానికి ఇలా డెవలప్ అవుతుంది. ఇలా కనుకయ్య మనం గాలిలో ఉన్న నత్రజని శాతాన్ని 70% వరి మొక్కలకు అందిస్తుంది. దానివల్ల ఒక ఎకరాకు ఒక 20-25 కేజీల యూరియా వేసిన దాంతో సమానం అన్నట్టు. అంటే మనం యూరియా అనేది మనకు తగ్గుతుంది. దానివల్ల మనకు ఈ అజోలా వలన యూరియా మిగులుతుంది, యూరియా డబ్బులు మిగులుతున్నాయి. మళ్ళీ ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఇది మనం పశువులు కూడా చాలా అవసరం. ఇది ఎందుకు తింటే పాలు ఇస్తాయి, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. దీన్నా ఈ పశువులు కూడా తింటాయి. నువ్వు 15 రోజుల తర్వాత మనం ఈ పచ్చదనం వచ్చినాక వచ్చి చూసి పశువులకు కూడా వేసుకోవచ్చు. ఇది నీ పొలంలో వేసినావా, ఇక్కడ పెంచుతున్నావా? ఇప్పుడు పొలంలో వేసిన ఇంకొక పొలంలో వేయడానికి ఇందులో డెవలప్ చేసుకుంటున్నావు. ఇలా ఇంకా చాలా అవుతుంది, ఇట్లుంటే మొత్తం నిండిపోతుంది. అట్లనా? ఇప్పుడు 15 రోజుల తర్వాత నేను వచ్చి చూస్తా. మరి చూసి నాకు కూడా కొంచెం ఇవ్వండి మరి. సరే కనుకయ్య, ఇది ఎండిపోవడం కాదు, ఇది చిగురు వస్తుంది. చిగురు వచ్చి ఎక్కువ తయారవుతుంది. ఒక పిడికడ వేస్తే ఒక తట్టడంత అవుతుంది. అంటే పచ్చగా వస్తుందా మళ్ళా? ఇది ఇప్పుడు చిగురు నుంచి మంచిగా తయారయ్యేసరికి మొత్తం మన ఆకుపచ్చ కలర్ వస్తుంది, మొత్తం పచ్చగా అవుతుంది. ఇది వారం రోజుల తర్వాత నేను కూడా మా పొలంలో చల్లుకుంటున్నా. మొన్న అజోలా అందులో వేసినట్టు కదా, అది ఎప్పటి పెరిగిందో చూసి నేను తీసుకుపోదామని వచ్చిన. ఇది బాగానే పెరిగింది కదా బాలనర్సయ్య? మంచిగా పెరిగింది. మరి మనం వీటికి ఎన్ని 10 రోజులు అవుతుంది కదా, 10 రోజులకు ఇట్లా కాయలా రెడ్గా ఉండే ఎండిపోయినట్టు బాగా పచ్చగా అయింది. ఇది అట్లా పచ్చగా మంచిగా డెవలప్ అయింది. ఇది మనం దీన్ని పొలంలో వేసుకుంటే కూడా ఇంకా బాగుంటది, ఇంకా బాగా అవుతుంది. ఇది ఇంకో మొత్తం పొలం, ఒక పొలానికి ఒక 10 కేజీలు తీసుకుపోయి పొలంలో వేసుకున్నట్టయితే మనకు ఇంత మొత్తం ఎకరం పొలము ఈ విధానంగా అవుతుంది. పొలంలో కూడా పెరుగుతుంది, ఇది పొలంలో కూడా పెరుగుతుంది. అట్లనా? పొలంలో వేసి చూడరాదు, నువ్వు వేసినాక 15-20 రోజుల వరకు నువ్వు వరిసేను ఎంత బాగుంటుందో. మొత్తం పచ్చగా ఇట్లనే అవుతుంది వరిసేను కూడా. ఇప్పుడు బాలనర్సయ్య నువ్వు చల్లావా ఇది? ఇది ఇదివరకు చల్లిన ఒక పొలంలో. ఇప్పుడు ఇంకో బాయికాడ లేదు, అదే అందులో తీసుకుపోయి చల్దామని బకెట్ తెచ్చిన. అట్లా ఇప్పుడు ఎక్కడ చల్లావు అది? ఈ బాయికాడ చల్లినా, ఇంకో బాయికాడికి తీసుకుపోతున్నా. దాన్ని చూద్దాం మరి. చూద్దాం రా, చల్లి చూద్దాం. సరేపా. ఇంత పల్సగా చల్లితేనే అంత అక్కడ అంత బాగా చెట్లకే తీసుకొచ్చినాం కదా, దాన్ని ఈ విధానంగా పొలంలో చల్లుకున్నట్టయితే పొలంలోనే అదొల్ల డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇంత పల్సగా చల్లితేనే అంత పొలం అంతా వాడకపోతుందా? ఈ పద్ధతిలో ఇంత పల్సగా చల్లితేనే అంత స్ప్రెడ్ అయింది, సరిపోతుంది. ఇది ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ చల్లినట్టయితే అది ఊరికి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, పొలం మొత్తం నిండుగా అయిపోతుంది. ఈ పద్ధతిలో చల్లితే చాలు. కనుకయ్య, మొన్న మనం 4 రోజుల కింద అజోలా వేసినాం కదా, ట్రిప్లగా తీసుకొచ్చి ఇంకో చూడు ఎంత బాగా అయిందో. బాగానే అయింది బాలనర్సయ్య. ఇది ఇంత మందం అయింది. ఇది
ఒక యూరియా శాతాన్ని కాకుండా పొలం కూడా ఆరిపోకుండా మొత్తం పైన కప్పేస్తుంది కదా. అవునవును, పొలం ఎండ తలగకుంటుంటే పొలం ఆరిపోదు. నీళ్లు ఒక 15 రోజులు నీళ్ళు లేకుండా పొలం ఆరిపోయి ముచ్చట్లు. అవును, బాగా చిక్కగా అయింది, పచ్చగా ఉందిగా. వరి కూడా బాగా బలం ఇస్తుంది. అది వరి చూడరాదు లేకుంటేనే పచ్చదనం అయిందా. దీనికి యూరియా నేను వాడలేదు. కలుపు ఖర్చు ఒక 10 మందికి 1000 రూపాయలు కలుపు ఖర్చు. మనం అజోలా ప్లేస్లో ఇప్పుడు యూరియా వేసే బదులు అజోలా వేసినాం కనుక యూరియా ఖర్చు కూడా ఒక 300-400 రూపాయలు, మొత్తం 1400 దాకా మాకు ఆదా అయింది ఈ అజోలా వాడడం వల్ల. అదే నాకు కూడా కొంచెం దిగి బాలన్స్ అయ్యి అజోలా తీసుకుపోయి పొలంలో చల్లుకో. అజోలా గురించి చెప్పి ఈ అజోలా గురించి మాకు చల్లు కూడా చూపించినందుకు ధన్యవాదాలు బాలన్స్. ధన్యవాదాలు కనుకయ్య. నేను 2-3 సంవత్సరాల నుంచి అజోలా వాడుతున్నాను. మా పొలంలో వేసుకుంటున్నాను, ఖర్చు తగ్గించుకుంటున్నాను. ఏ విధానంగా వాడుకుంటున్నానో మీరు ప్రత్యేకంగా వచ్చి పొలంలో కానీ ఈ సినిమాలో కానీ చూడండి.